కోవూరు నియోజకవర్గంలోని కోవూరు మండలం పాటూరు గ్రామంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విస్తృతంగా ఇంటింటికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు స్థానికంగా వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే అంగన్వాడీ కార్యకర్తలకు ఎలక్ట్రికల్ స్టవ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడా అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. పనులు నిర్వహించేందుకు ఏ ఒక్క అధికారికి లేదా మధ్యవర్తికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరూ అత్యంత నీతి నిజాయితీలతో పనిచేసి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. అర్హత ఉండి కూడా ఏ సంక్షేమ పథకం లేదా ప్రభుత్వం నుండి పని జరగకపోతే తక్షణమే ఆ విషయాన్ని తన దృష్టికి తీసుకురావాలని కోరారు. మహిళా సాధికారత గురించి ప్రస్తావిస్తూ రాబోయే రోజుల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయని, ప్రతి ఒక్క మహిళ సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని వేగవంతమైన అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు గడప గడపకి తిరిగి మన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పుకోగలము అన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఎంతమందికి అయితే 4,000 పెన్షన్ వచ్చిందో, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం, సిలిండర్లు ఇచ్చాం, అలాగే శ్రీశక్తి బస్ ఇచ్చాం, అలాగే అన్నదాత సుఖీభావ ఇచ్చాం, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం. వీటన్నిటికన్నా మెగా డిఎస్సి ఓపెన్ చేసి స్టేట్ లోనే 16,000 మందికి ఉద్యోగాలు, 16,000 ఇంటూ 4 వేసుకుంటే మీరు ఎంతమంది కుటుంబాలు బాగుపడారో అది కూడా చూసుకోవాలి. వీటన్నిటికన్నా రైతులకి అతి ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు చెప్పారు. మీకందరికీ కూడా ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రతో మీకు అందరికీ కూడా అందించడం జరిగింది. రీసర్వేలు జరుగుతున్నాయి. ఎవరికి ఎక్కడ పొలాలు ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా ఎంఆర్ఓ గారిని కానీ కలవాలని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటాను. ఆఫీసర్లు కూడా ప్రతి గ్రామంలో ఇక్కడ ఒక రోజు ఇక్కడ వీళ్ళకి పొలం గురించి ఏమైనా సమస్యలుంటే అవగాహన కార్యక్రమాలు పెట్టాలని చెప్పి వాళ్ళ సమస్యలు రీసర్వేలు అటువంటివి ఏమైనా ఉంటే అవి తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను. అదేవిధంగా మన ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా అంగన్వాడీలకి చూస్తే ఈరోజు ఇంతకు ముందు వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం పడేది కాదు, వాళ్ళ ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నారని ఈ రోజు అంగన్వాడీ పిల్లలకి అందరికీ కూడా వాళ్ళకి తల్లికి వందనం పడే విధంగా, అలాగే ఇంజెక్షన్ స్టవ్లు పిల్లలకి పరిశుభ్రంగా, తల్లులకి పిల్లలకి పరిశుభ్రంగా భోజనం ఇవ్వడానికి ప్రభుత్వం తరఫున ఇప్పుడే మనం చూసాం అక్కడ ఇంజెక్షన్ స్టవ్లు పాత్రలు కూడా అందించడం జరిగింది అంగన్వాడీలకి. ఈ రకంగా చూస్తే ఏ ఒక్క దీంట్లో కూడా ఇబ్బంది లేకుండా అన్ని, ఇంకా పొదుపు మహిళలు చూస్తే మీరు అది కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క మహిళ ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ముందుకు రావాలి అని చెప్పి ఇప్పుడే చెప్పారు. అన్న పాటూరులో ఏం వీళ్ళు బస్సులో పోవట్లేదంటే అమ్మమ్మ వాళ్ళందరూ ఆడోళ్లే సంపాదిస్తున్నారు అని చెప్పి. సో ఈ మాదిర మహిళలు ముందుకొచ్చి రాబోయే రోజుల్లో మనమంతా 33% రిజర్వేషన్ రాబోతుంది. స్థానిక సంస్థలైతేనేమి, తర్వాత ఎలక్షన్స్ అయితేనేమి 33% మహిళలు రాబోతున్నారు. కాబట్టి మహిళలంతా చైతన్యవంతంగా ఉండాలి. మన ప్రభుత్వంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ధైర్యంగా ఈ రోజు చెప్పుకోవచ్చు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పి. కాబట్టి నేను మన కూటమి నేతలకు అందరికీ ఒకటే చెప్తున్నాను, ఇది మనం గర్వించదగిన ప్రోగ్రాం. 45 రోజులు ఇక్కడ ఉన్న నాయకులందరూ, ఇప్పుడే వీళ్ళందరిని అడిగాను, నేనొస్తే మీరందరూ ఎందుకు వచ్చారు మీ ఊర్లలో తిరగకుండా అని. ఇది మొదట కదమ్మా ప్రారంభిస్తున్నారు కాబట్టి మేమందరం వచ్చామని చెప్పారు. రేపటి నుంచి ప్రతి బిఎల్ఏలు, ప్రతి మండలాధ్యక్షులు, ప్రతి కన్వీనియర్లు, కో కన్వీనియర్లు, అందరూ క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్కరు కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా ఫస్ట్ మై టీడీపీ యాప్ ని మీరు అప్లోడ్ చేసుకోండి. ప్రతి ఇంటికి పోయి
రోజుకి 30 ఇళ్ళు, పొద్దున 1 గంట గాని సాయంత్రం 1 గంట గాని కూటమి నేతలు అందరూ కూడా పోయి మన ప్రభుత్వం ఏమేమైతే ఇచ్చిందో సంక్షేమాలు, అభివృద్ధి మనం ఆ గ్రామంలో ఏం చేశామో మీరు వాళ్ళకి తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మనకి ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇవి కావాలి అని చెప్పి వస్తే ఆ పేపర్లు కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యే ఆఫీస్ లో మీరు ఇవ్వాలని చెప్పి కూడా నాయకులకి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. అవి ఆ పేపర్లు అక్కడ వాళ్ళు ఎవరైనా మీకు వచ్చి మాకు ఈ కాలువ కావాలో ఈ రోడ్డు కావాలో అని అడిగితే అవి నేరుగా తీసుకొచ్చి నా ఆఫీస్ లో ఇవ్వాలి. అవి మనం పెద్దలతో మాట్లాడి, డిపార్ట్మెంట్స్ తో మాట్లాడి ఏదో ఒక రకంగా ఈ రోజు కాకపోతే 2 నెలలకైనా కూడా అవి శాంక్షన్ చేసే విధంగా మనం ప్రయత్నిస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి చేశాము, మేము ఇది చేశాము అని చెప్పి మీరు ధైర్యంగా పోయి చెప్పుకునే విధంగా ఈ రోజు మనం ఉన్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడా కూడా అవినీతి అనే మాట లేదు. ఆ రోజు మీకు మాట ఇచ్చాను, ఈ రోజుకి ఇప్పటి వరకు కూడా అలాగే మనం కోవూరు కాన్స్టిట్యున్సీని ముందుకు నడిపిస్తున్నాం. ఒకటే చెప్పాను నేను, ఎక్కడ కూడా ఏ ప్రజలు కూడా ఎవరు కూడా ఏ అధికారులకు గాని ఎవరికి గాని ₹1 మీరు ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే అందరూ అంత నీతి నిజాయితీగా పని చేయాలి అని చెప్పి నేను చెప్పాను. ఏ పనైనా మీరు వెళ్తే స్వచ్ఛందంగా చేసే విధంగా అందరూ పనిచేస్తున్నారు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నాయకులు కూడా అదే విధంగా ఉన్నారు. కింద లెవెల్ నుంచి, గ్రామ లెవెల్ నుంచి పైన వరకు అలాగే ఉండాలని చెప్పాను, అలాగే చేస్తున్నారు. అలా కాకుండా మీకు ఎక్కడన్నా తేడాలుగానే ఉంటే మీరు నేరుగా, సామాన్య ప్రజలు నాకు ఓటేసి గెలిపించారు, మీ వల్లే నేను గెలిచాను, మనమందరము కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చాం. మీ పనులు గాన ఎక్కడైనా జరగకపోతే, అర్హత ఉండి కూడా మీ పని జరగకపోతే నేరుగా మీరు ఎమ్మెల్యే ఆఫీస్ కి రావచ్చు అని చెప్పి మీకు అందరికీ నేను స్థానిక ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి హ్యామ్లెట్ గాని, దగ్గర ఉన్న ప్రతి నాయకుడు గాని మీకు పని చేయకపోతే నేరుగా నా దగ్గరకు రావచ్చు అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పేదల కోసం ఉన్న ప్రభుత్వం. అలాగే పేదల కోసమే సేవ చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలుసు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.